చెప్పండి రవికుమార్ గారు చెప్పండి. ఎస్ రవికుమార్ గారు. తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ వెర్షన్ అయింది, అందుకని మళ్ళీ మీకు లాస్ట్ లో ఇస్తాను. కార్తిక్ రెడ్డి గారు చెప్పారు, అందుకని రవికుమార్ గారు ముందు బీజేపీ వెర్షన్ రావాలి. ఎస్ రవికుమార్ గారు. అయితే భరత్ గారు ముందుగా అందరికీ నమస్కారం. దాదాపు గంట పాటు వింటూ ఉన్న శరత్ గారిని అందరినీ, కార్తిక్ రెడ్డి గారు కూడా బాగా చెప్పారు విషయాలు, ఆయన అక్కడ స్థానికుడు కాబట్టి. అయితే భరత్ గారు కాంగ్రెస్ ప్రతినిధి కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమము కొంచెం తప్పుగా ఉన్నట్టుందని చెప్పేసి నిజాయితీగా ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఉండాల్సినవి చాలా ఉన్నాయి, అవి లేకుండగా కేవలం ఈ మూసీ పైన దృష్టి పెట్టి లేదా ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని, లేదా మన రాజకీయ పొలిటికల్ దాని దృష్టిని మరల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఏంటి అనేది ఒక చిన్నగా డౌట్ వస్తూ ఉంది. మీకు ఇంకొక వర్షన్ ఆఫ్ దిస్ చెప్పాలనుకుంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తెలంగాణలో దాదాపు సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక 20 నుంచి 30 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుందండి. ప్లస్ బయట ఈ ఇండస్ట్రీ కౌంట్ చేసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల ఇండస్ట్రీ, ఓన్లీ తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం, 1,00,000 కోట్ల ఇండస్ట్రీ. ఎంతో మంది ఈ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఈ ఇండస్ట్రీ పైన బతుకుతున్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భరత్ గారు, ఈ విధంగా ఇంతకుముందు హైడ్రా అని చెప్పేసి భయపెట్టి రియల్ ఎస్టేట్ ని డౌన్ చేశారు. ఇప్పుడు ఈ మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి మూసీ రిజర్వేషన్ లేకపోతే గాంధీ స్మారకం అనో ఏదో అనో మొత్తం మళ్ళీ అంటే పర్మిషన్ అన్ని అనుమతులు ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూడా కూల్చడానికి లేదా సేకరించడానికి ఏదైతే నోటీసులు ఇస్తున్నారో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని కూడా మొత్తం కుదేలు చేయాలని చెప్పేసి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? లేకపోతే ఏమైనా రాజకీయ శత్రువులని ఎవరైనా అంతకుముందు రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించుకున్నారు వాళ్ళని ఏదైనా కొట్టేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది కొంచెం డీప్ గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది పెద్ద సమస్యగా ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉందో కంప్లీట్ గా పోయింది. ఇంకా ఇందులో ఏమీ లేదు. మీకు తెలుసా, ఒక కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్ ఇప్పుడు అసలు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, చేతులు ముడుచుకుంటూ కూర్చున్నాడు, దాటి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అందులో పర్మిషన్స్ రావట్లేదు, పర్మిషన్స్ వచ్చిన వాటికి ఓసీలు రావట్లేదు, ఓసీలు రాని వాటికి కనీసం ఇంట్లో కరెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటుందేమో, అది కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఇంకా చచ్చిన పాము పైన ఇంకేదో చేసినట్టుగా మొత్తం ఇంకా దాన్ని కుదేలు చేయడానికే తీసుకెళ్తున్నట్టుగా, అంటే ఆయన ప్రభుత్వ వర్షం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా కరెక్టివ్ మెజర్స్ జరగట్లేదు అనేటివి మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారత్ గారు. అయితే ఇంకో విషయం, వీళ్ళు మాట్లాడినప్పుడల్లా సబర్మతి రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడతారు, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం. సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది 2005 ఆ టైంలో స్టార్ట్ అయింది, ఫేజ్ల వారీగా జరిగింది. నేను చెక్ చేశాను, కొంచెం రీసెర్చ్ చేశాను, ఏ ఫేజ్ కూడా 4,000 లేదా 5,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయలేదు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం. 2005లో 4,000 కోట్లు, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత 4,000 కోట్లు అంటే 20,000 కోట్లే కదా దగ్గర. అప్పుడు స్పెండ్ చేసింది, అది ఎక్స్టెండెడ్ బడ్జెట్. అది ఫస్ట్ స్టార్ట్ చేసింది 2,000 కోట్లే, అది తర్వాత 4,000 కోట్లు అయింది. కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు గిఫ్ట్ సిటీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గిఫ్ట్ సిటీ కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అది సబర్మతి ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఆ గిఫ్ట్ సిటీలో ఎవరికైతే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కి ముఖ్యంగా దాన్ని బాగా అంటే ప్లాన్ చేసి గిఫ్ట్ సిటీని ప్లాన్ చేశారు, గిఫ్ట్ సిటీని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి 10,000 మందిని తరలించారు అక్కడి నుంచి. నేను అదంతా కూడా చెప్తాను. దీనిలో ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా పోయారంటే భరత్ గారు, ముందుగా దానికి మొత్తం నదిని క్లీన్ చేశారు. ముందు పొల్యూటెడ్ గా ఉన్నటువంటి నదిని క్లీన్ చేశారు. దాని తర్వాత సెకండ్ ఫేజ్ లో ఏం చేశారంటే, దాంట్లో ఎక్కడైతే ఈ బస్తీలలో ఉన్నారో, అంటే ఆక్రమించుకొని కట్టుకున్నారో లేకపోతే గరీబులు కట్టుకున్నారో అటువంటి స్లమ్స్ ఏరియాలు ఉన్న వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు పక్కన దగ్గరలోనే, అంటే నదికి దగ్గరలోనే ఎక్కడైతే బఫర్ జోన్ కాకుండా ఉంటుందో అక్కడ వాళ్ళకి రీహాబిలిటేషన్, వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టేసి వాళ్ళకి అందులో పంపించిన తర్వాత వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఏం చేశారంటే, అది ఒక్కొక్క స్ట్రెచ్ వైజ్ గా వెళ్ళారు. వెంటనే 38 కిలోమీటర్లు సబర్మతి నది అనేది 38 కిలోమీటర్లు ఒకేసారి పోలేదు. అట్లని చెప్పేసి ఒకే సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో 1,50,000 కోట్లు పెట్టో లేకపోతే 1,00,000 కోట్లు పెట్టో లేకపోతే ఇంతకుముందు అన్నట్టు 70,000-80,000 కోట్లు పెట్టో స్టార్ట్ చేసింది కాదు. వెంటనే హుటాహుటిన
నోటీసులు ఇచ్చేసి భయభ్రాంతులకు గురి చేసేసి మొత్తం అసలు దీని ఇంపాక్ట్ ఎంత పడుతుంది, గవర్నమెంట్ రెవెన్యూ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఎన్ని ఫ్యామిలీస్ దీనిపైన సఫర్ అవుతున్నాయి, అవన్నీ కూడా ఆలోచించకుండా కుటముటిన దీని నిర్ణయం తీసుకోవడంలో అసలు అర్థం లేదనేది అనిపిస్తా ఉంది. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ 2005లో అనుకుంటే 2026 ఇప్పుడు మనం దాదాపు 20 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు, నడుస్తా ఉన్నది, ఫేజ్ల వారీగా నడుస్తా ఉన్నది. ఇప్పుడు లాస్ట్ స్ట్రెచ్ లో ఉన్నాము, అది గిఫ్ట్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి స్ట్రెచ్, ఆ ఫేజ్ వరకు ఇప్పుడు నడుస్తా ఉన్నది, కంప్లీట్ ఇంకా అవ్వలేదు. అంటే ఎంతో జాగ్రత్తగా అక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా నేను ముందే చెప్పాను, పొల్యూషన్ ఫస్ట్ క్లీన్ చేయడము, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రిహాబిలిటేట్ చేయడము, దాని తర్వాత అక్కడ బడ్జెట్లు కేటాయించుకోవడము, దాని తర్వాత దానికి పనులు చేసుకుంటూ పోవడం. అందులో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన చేయాలి, దాదాపు 18% రోడ్లు, 14% 80% ఓపెన్ స్పేస్, ఇంత పెట్టుకున్నారు. ఎక్కడో చివరిలో దానికి చాలా చివరిలో గిఫ్ట్ సిటీ ప్లాన్ చేసుకున్నారు, అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ప్లాన్ ప్రకారం దాన్ని పెట్టుకున్నారు. అంటే మొత్తానికి సబర్మతి రివర్ ఫ్రంట్ గురించి వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సి వచ్చింది స్టోరీ అంతా. ఇంకోటి గంగా క్లీనింగ్ గురించి కూడా మాట్లాడతారు. గంగా క్లీనింగ్ అంటే గంగా క్లీనింగ్ కేంద్రం ఒకటే చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా అది 4-5 రాష్ట్రాల్లో, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్ 4-5 రాష్ట్రాల్లో ఉన్నది, యమునా ఢిల్లీలో ఉన్నది. వీటన్నిటినీ కూడా మా స్టాండ్ ఏంటంటే ముందు మూసిని క్లీన్ చేయండి, మూసిని క్లీన్ చేయడానికి అక్కడ ఎన్ని ఎస్టీపీలు కావాలా, ఆ ఎస్టీపీలు అన్నిటి ఏర్పాటుకి ఎంత బడ్జెట్ అవుతుంది, అట్లా ఫేజ్ల వారికి చేసుకుంటూ పోతారు. అంటే నిజంగా మీకు చిత్తశుద్ధితో మీరు ఈ పనిని చేస్తున్నారు అనుకుంటే, చిత్తశుద్ధితో ఈ పనిని మీరు భక్తితో మీరు చేస్తున్నారు అనుకుంటే మనం ఈ విధంగా చేసుకుంటూ పోవాలి, ఫేజ్ల వారికి చేసుకుంటూ పోవాలి. లేదు కేవలం భక్తి కోసమే అనుకుంటే మాత్రం మీరు చేస్తున్నది ఖచ్చితంగా భక్తి కోసమే అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. దాంట్లో వచ్చే డబ్బు కోసమే మీరు, లేదా డబ్బు కోసమో లేకపోతే కోసమో మీరు చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఏ విధంగా అయితే ఇప్పుడు కేరళకి వీళ్ళే డబ్బులు పంపిస్తున్నారు, కేరళలో యాడ్స్ ఇచ్చేసి మనం బీహార్ లో ఇచ్చారు, ఇప్పుడేమో రాహుల్ గాంధీ గారికి సరే ఆ టాపిక్ రాహుల్ గాంధీ 1000 కోట్లు కాబట్టి అంటే నేనేమంటున్నా, అంత ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదటి ప్రాధాన్యత క్రమంలో దీన్నే చేయబడుతున్నట్టు ఒక సంవత్సరంలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేయాలా, బడ్జెట్ కోట్లు ఎక్కడున్నాయి కానీ జీతాలకే పైసలు 1,50,000 కోట్లు. నేను అదే అంటాను, ఇప్పుడు ఎందుకంటే బేసిక్ గా ఎందుకంటే తిరుపతి గారు 5 నిమిషాలు కష్టం, ఎందుకంటే బీఆర్ఎస్ వాదన కార్తిక్ రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు వినిపించారు, మేము ఒక 2 minutes, ఎందుకంటే కవిత గారు వెయిట్ చేస్తారు.